ఈ కండిషన్ వల్ల రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుందా? యూట్రైన్ సెప్టమ్, ఎస్. గర్భాశయంలో గోడ ఉంటే రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవ్వడం లేదా బేబీ అతకకపోవడం, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవ్వడం అనేది కామన్. సో ఇది గర్భసంచి ఎదుగుదలలో వచ్చే సమస్య. సో దీంతో వచ్చే ప్రాబ్లం ఏముంటుందంటే, మనకు గర్భసంచి ఏదైతే ఉందో దీని లోపల 2 రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకటి పార్షియల్ సెప్టమ్, ఒకటి కంప్లీట్ సెప్టమ్. సో ఓన్లీ ఈ ఏరియాలో ఉంటే పార్షియల్ సెప్టమ్ అంటారు. గర్భసంచి లెంత్ మొత్తం పొర ఉంది అంటే కంప్లీట్ సెప్టమ్ అంటారు. సో దీనివల్ల బేబీ అతకకపోవచ్చు, అతికినా తొందరగా మిస్క్యారేజ్ అవ్వచ్చు. 5 month 4th monthలో కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే గోడకు రక్త సరఫరా తక్కువ ఉంటుంది, బేబీ ఎదగడానికి ప్లేస్ అనేది సరిపోక అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్రో సిజర్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. సో ఇక్కడ దారిలో మనకు అడ్డం ఉన్న సెప్టమ్ని సిజర్స్తో కట్ చేసేస్తాము. పోస్ట్ ఆపరేటివ్ కేర్ పెద్దగా ఉండదు. సో 1 day హాస్పిటల్లో మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఎక్కువ బ్లీడింగ్ కూడా అవ్వదు, టెన్షన్ పడేది ఏం లేదు. పోస్ట్ ఆపరేటివ్గా లిటిల్ బిట్ ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఇస్తాము, బ్లడ్ సప్లై మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లేస్ చూడండి ఎంత పెద్దగా అయిందో. సో ఇట్లాంటి యూట్రస్లో ఇంప్లాంటేషన్ అనేది బెటర్గా అవుతుంది, బేబీ గ్రోత్ అనేది బెటర్గా ఉంటుంది, అండ్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ని డెఫినెట్గా తగ్గించచ్చు.